పిట్టి ఏంటి దుర్గా ఇంత ఎమోషనల్ అవుతున్నావు? మళ్ళా పిల్లలు ప్రెగ్నెంట్ వచ్చి డాడీ అయిపోతున్నాం. దుర్గగా డాడీ అయిపోతుండు. ఈ ఇయర్ కి 25 లో గుడ్ న్యూస్ కి చాలు బ్రైట్ వీక్. సో మమ్మీ. సో థ్యాంక్ యూ మమ్మీ, ఐ లవ్ యూ. मेरी साड़े पसिवाड़ई मेरी साड़े. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దుర్గాకి అయితే పెద్ద సర్ప్రైజ్. ఆల్మోస్ట్ కొన్ని డేస్ నుంచి డౌట్ కొడుతుంది దుర్గాకి ఎప్పటి నుంచో. ఆల్మోస్ట్ మా ఇంట్లో అందరికీ తెలుసు, వీఆర్ ప్రెగ్నెంట్. సో ఏంటి ఇలా బిహేవ్ చేస్తుంది వింత వింతగా అనుకుంటున్నాడు, డౌట్ కొడుతుంది ఆల్రెడీ. సో నేనే రివీల్ చేద్దాము దుర్గాకి అని అనుకుంటున్నా. తను ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు, ఎందుకంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోతాడు, ఎందుకంటే తన పేరెంట్స్ లేరు కదా. సో అనుకుండొచ్చు తను కూడా. సో ఇప్పుడైతే దుర్గాకి సర్ప్రైజ్ చేద్దాం రండి. దుర్గా ఏం చేస్తున్నావు? న్యూ గిఫ్ట్ ఏం లేదా నాకు? రేపెందుకు? ఈరోజు థ్యాంక్ యూ చెప్పవా? హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ రా. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ పార్దు. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా. ఇంకేంది ఏంది? ఆ ఫ్లవర్స్ అన్ని నీ కోసం తెలుసా? ఫ్లవర్స్ ని చూడవా? చూసినా కదా. ఆ ఫ్లవర్స్ ని చూడాలి దుర్గా, మంచి గమనించాలి. పిట్టి ఏంటి దుర్గా ఇంత ఎమోషనల్ అవుతున్నావు? దుర్గా ఏమైంది దుర్గా? అంటే ఏడువాలో సంతోషంగా ఉండాలో అర్థం అవ్వట్లే. ఐ ఫీల్ మా అమ్మ వస్తుంది వల్ల. ఎక్స్పెక్ట్ చేశాను మీద డైలాగ్ వేస్తామని కూడా. అప్పుడు వీడియో చేసాం కదా, అలాగే ప్రాంక్ ఏదో కాకుండా ప్రెగ్నెంట్. థ్యాంక్ యూ సో మచ్ కన్నా. చెప్తావా ఇంకా అందరికి ఫోన్లు చేసి? పాడదు నేను పాట చేసుకున్నాను. మీరు పిల్ల పాట చేసుకున్నాను. అన్ని రూల్స్ పక్క పెట్టేసి పార్టీ చేసుకుంది సరిపోలే. ఇప్పుడు మళ్ళీ పిల్లలు ప్రెగ్నెంట్ వచ్చి డాడీ అయిపోతున్నాం. దుర్గగా డాడీ అయిపోతుండు. దుర్గా 2.0 వస్తున్నాడు. 2025 లో ఫస్ట్ డే గుడ్ న్యూస్. నన్ను సో అంటే ఏం మాట్లాడాలో ఫస్ట్ ఏం కెమెరా పెట్టిన అనుకున్నా. యాక్చువల్లీ నాకు తెలుసు అంటే నాకు 2-3 డేస్ నుంచి నువ్వు అంటున్నావు, ఏదో చెప్తున్నావు, నాకు అర్థం అవ్వట్లేదు. బట్ ఇది కన్ఫర్మ్ అయితే లేదు, తెలియదు. నేను బయటికి పోతున్న పొద్దుగాల ఇప్పుడే అనుకున్నా ఏదో కొడుతుంది బెడ్స్ జ్వరం వచ్చి అనుకున్నా అనుకున్నా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అయితే థ్యాంక్ యూ సో మచ్ సిటీ. లవ్ యూ లవ్ యూ. साड़े पसिवाड़ई मेरी साड़े मुरी साड़े.
అండ్ గైస్ నాకు పెద్దగా మాట్లాడడానికి రావట్లేదు. ఐ ఫీల్ హ్యాపీ. ఇది చాలు లైఫ్కి అనేది ఉన్న లైఫ్లో అంటే ఇదొకటే. బికాజ్ చిన్నప్పటి నుంచి పేరెంట్స్ లేకుండా, అమ్మ లేకుండా, తర్వాత సడన్ ఏజ్ వచ్చింది, అమ్మ చనిపోయిన తర్వాత లైఫ్లో ఎవరు లేకుండా వైఫ్ వచ్చి తర్వాత ఇప్పుడు కొడుకు వస్తుంటే, నాకు మా కొడుకు బిడ్డ వచ్చింది, మా అమ్మ వస్తుంది, మా నాన్న వస్తుంది అన్న ఫీలింగ్ చూస్తుంటే నాకు నవ్వాలి అర్థమవుతలేదు చిట్టి. ఏడుస్తున్నా చిట్టి, నువ్వెందుకు ఏడుస్తుంది చిట్టి? నేను కానీ చెప్పేసి ఏడుస్తుంది యాక్చువల్లీ, నేను ఒక చెప్పేసి ఏడుస్తుంది. నాకు ఏడిపోతుంది, కలిసి వాటర్ కూడా రావట్లేదు. పర్లేదు, ఓకే. అంటే హ్యాపీనెస్ ఏడుపు అది ఏదో అంటే మాట్లాడికి రావట్లేదు గైస్. అయితే కంగ్రాచులేషన్స్ నాన్న. నేను నీకు ఇస్తాను, నాకు ఇదే ఇస్తున్నావా? నా లైఫ్ నీకు ఇస్తాను కదా. అండ్ గైస్ ఐఎమ్ సో హ్యాపీ దిస్ మూమెంట్. ఇంకో సర్ప్రైజ్ ఇవ్వాలా? చెప్పు. అందరికీ తెలుసు మమ్మీ డాడీకి. అవునా? ఒక్కనేనా నాకు తెలిసి? నాకేనా? అంటే అంత ఈజీగా చెప్తే బాగోదు కదా దుర్గాకి. నేను ఫ్లవర్ బుక్ వచ్చి న్యూ ఇయర్ కదా పాడుదని తెప్పించినేమో అనుకున్నా. సరే పాదు, మనం తెలియకుండా మనకేం తెలుసు మనం చెప్దాం. యాక్చువల్లీ ఆల్రెడీ నాకు కూడా ముందే తెలుసు. నీకు అది తెలుసా? తెలుసా కదా? ఇప్పుడు ఉత్తగా అన్నట్టు నువ్వు షాక్ అయితే వాళ్ళు కానీ తెలియదు నాకు. సో కేక్ తిప్పిద్దా? కేక్ కొయ్యాల్సిందే ఇప్పుడు. బ్రైడ్ మమ్మీ మమ్మీ అయిపోతుంది. ఆంటీ ఆంటీ. నువ్వు కూడా అంకులే, అర్థమైందా? నేను ఆంటీ అయితే. సో గాయస్ నాకైతే లైఫ్లో ఇది కొంచెం పెద్ద హ్యాపీ న్యూస్. నా లైఫ్కి అయితే ఇది పెద్ద హ్యాపీ న్యూస్. నాకైతే నా వరకు అయితే ఇది ఇంత మించి నాకు ఏం అవసరం లేదు. ఈ న్యూ ఇయర్కి 25లో గుడ్ న్యూస్కి చాలు. బ్రైడ్ వీక్. సో హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ. సో గాయస్ అన్నట్టుగానే చిట్టి కోసం అయితే మనం కేక్ అరేంజ్ చేసినాం. బ్రైడ్కి మమ్మీ ఇప్పుడు. చిట్టి హౌ ఇస్ యువర్ ఫీలింగ్? నా బర్త్డే కూడా ఇంత మంచిగా చేసుకోలేదేమో. సో గాయస్ మన తరఫు నుంచి ఏదన్నా మంచిగా ఉంది, థ్యాంక్ యూ. అండ్ ఈ హ్యాపీనెస్ని కొంచెం మీతో కూడా సెలబ్రేట్ చేసుకుందామని ఇప్పుడు కాక కదా. అది పెట్టింది మమ్మీ. సో థ్యాంక్ యూ మమ్మీ, ఐ లవ్ యూ. మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే. ఇది వద్దు. కొద్దిగా సో గాయస్, సో ఇంత హ్యాపీగా ఉందంటే ఐ డోంట్ వాంట్. ఇప్పుడు తాగుడే ఫుల్ అంటే నేను తాగుతాను గాయస్. తాగు పొగ ఎక్కువ ఉంది, కొంచెం లోడ్ పోతుంది. మాట్లాడేది నాకేం మాటలు రావట్లేదు. యాక్చువల్లీ గాయస్ ఇది మీతో సెలబ్రేట్ చేసుకోవాలి అనుకోవడం నా అదృష్టం. నేను అందరితో చేసుకోవడం కలిసి. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ యాక్చువల్లీ నేను పెట్టాను కదా. అర్థం అవ్వట్లేదు అంటే హ్యాపీనెస్ నేను కేక్ ఎక్కడ చేస్తున్నా. నువ్వు కేక్ తినదు కదా. ఎలాంటి ఎంత సపోర్ట్ ఉండాలి నాకు. ఇప్పుడు కంటిన్యూ వీడియో వస్తాయి. మీ బ్లెస్సింగ్స్ కావాలి గాయస్. మీ బ్లెస్సింగ్ అయిపోయి అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. సో గాయస్ ఈ వీడియో వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అంటే నాకు మాట్లాడానికి రావట్లేదు, మీ అందరి సపోర్ట్తో ఇక్కడ దానికి వచ్చిన. మళ్ళీ ఇప్పటి నుంచి ప్రతి అప్డేట్ నా ఛానల్లో కావచ్చు, భవ్యత్ ఛానల్లో కావచ్చు, పార్దు అఫీషియల్లో కావచ్చు, 3 ఛానల్లో వస్తూ ఉంటాయి మా అప్డేట్స్ అన్నీ. సో ఇప్పటి నుంచి మాకు మళ్ళీ మీరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. మీ లవ్ సపోర్ట్ కావాలి గైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ. నా బాయ్ షైనింగ్ ఆఫ్ దుర్గా ప్రసాద్ పున్నం.